రాప్తాడు పర్యటనకు వచ్చిన జగన్ హెలికాప్టర్ డ్యామేజ్ అయింది. జగన్ వస్తున్నాడని తెలిసి భారీగా తరలివచ్చారు వైసీపీ కార్యకర్తలు. హెలిప్యాడ్ దగ్గర జగన్ వచ్చిన హెలికాప్టర్ దిగగానే దాని మీదకు దూసుకెళ్లారు. దీంతో స్వల్పంగా హెలికాప్టర్ దెబ్బతింది. ఈ పరిణామాలతో తిరిగి బెంగళూరు అదే హెలికాప్టర్లో వెళ్లడం ప్రమాదమని జగన్ కు సూచించారు పైలట్స్. దీంతో రోడ్డు మార్గాన బెంగళూరుకి బయలుదేరి వెళ్లారు వైఎస్ జగన్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. స్పందన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుతం ఇక్కడ సత్యసాయి జిల్లా పర్యటనలో ఇబ్బందికర పరిస్థితి ప్రస్తుతం నెలకొనింది. ఎందుకంటే వైసీపీ కార్యకర్త కుటుంబ లింగమైన కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ రోజు జగన్ చూసేందుకంటే వైసీపీ కార్యకర్తలందరూ కూడా భారీగా తరలి వచ్చారు. గత వారం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పరామర్శించేసి వచ్చారు లింగమాయ కుటుంబాన్ని రామగిరి మండలంలోని పాపిరెడ్డి పల్లిలో అని చెప్పేసి ప్రకటించగానే చాలా మంది అంటే ఈ వైసీపీ శ్రేణులందరూ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కార్యకర్తలు ప్రస్తుతం భారీగా తరలిచ్చారు. ఎందుకంటే వైసీపీ అలాగే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇద్దరు కూడా పరస్పర వాదోపవాదాలు ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే జగన్ ఇక్కడికి రాకూడదని తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జగన్ ని ఎలా అడ్డుకుంటారో చూస్తామని వైసీపీ శ్రేణులు ఈ రెండు కూడా ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా పరిటాల సునీత నియోజకవర్గం కావడంతో ఈ బాపిరెడ్డి పల్లి చాలా ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా భారీగా ఇక్కడికి జనాన్ని కూడా తరలించినట్టుగా కూడా మనకి కనిపించింది. ఈ క్రమంలోనే కార్యకర్తలందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ పైన పడడంతో జగన్ హెలికాప్టర్ విండ్షీల్డ్ ఒకటి దెబ్బతినింది. దీంతో హెలికాప్టర్ కొన్న అర్థం పగిలిపోయింది. అయితే హెలికాప్టర్ డ్యామేజ్ కావడంతో అదే హెలికాప్టర్ లో బెంగళూరుకి అయితే జగన్ వెళ్లడం ప్రమాదమని పైలట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా సూచించారు. దీంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం నుంచి హెలికాప్టర్ లో కాకుండా రోడ్డు మార్గంలో బయలుదేరి వెళ్లాల్సి వచ్చింది. అయితే ఈ పర్యటన సమయంలో భద్రతా లోపం కారణంగానే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పేసి వైసీపీ నేతలు అయితే ప్రస్తుతం ఆరోపిస్తున్నారు స్పందన. ఎందుకంటే గతంలో గుంటూరు పర్యటన సమయంలో కూడా ఇదే విధంగా భద్రతా భద్రతలో పోలీసులు గాని వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారని కూడా వైసీపీ శ్రేణులు అంటున్నారు. అయితే రామగిరి పర్యటన మాత్రం ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన చాలా అత్యంత ఉద్రిక్త పరిస్థితుల మధ్య నడిచినట్లు మనం అనుకోవచ్చు. ఎందుకంటే పరిటాల సునీత చాలా ఘాటుగా చేశారు. జగన్మోహన్ రెడ్డి యాక్షన్ రాజకీయాలు చేస్తూ శవ రాజకీయాలు చేస్తున్నాడు, పరామర్శించడానికి కాదు కేవలం శవ రాజకీయాలు చేయడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని చెప్పి పరిటాల సునీత ఘాటుగా విమర్శలు చేసిన సందర్భంలో ఇటు వైసీపీ శ్రేణులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి పర్యటన విజయవంతం చేసేది కూడా భారీగా శ్రేణులను అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా తరలించినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే హెలికాప్టర్ వద్ద సరిపడా బందోబస్తు లేకపోవడంతో జనాన్ని నియంత్రించలేని పరిస్థితి వచ్చిందని కూడా వైసీపీ నేతలు కూడా అంటున్నారు. వీరంతా హెలికాప్టర్ మీద పడడంతో ఈ విండ్షీల్డ్ దెబ్బతినింది. దీంతో వైఎస్ జగన్ హెలికాప్టర్ దిగిపోయి రోడ్డు మార్గం కూడా బెంగళూరు కూడా వెళ్లాల్సి వచ్చింది. స్పందన. రైట్, థ్యాంక్ యూ సార్.